నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. దిస్ ఇస్ సుష్మా. డ్రగ్స్ పై యుద్ధం కేవలం ప్రభుత్వం పోలీసులు మాత్రమే చేయరు, యువత కూడా యుద్ధం చేయాల్సిందే. మీ జీవితం మీరు రాసుకునే పుస్తకం. అందులో కొన్ని పేజీలు చీకటిమయం అయితే జీవితకాలం తలరాత మారిపోతుంది. సే నో టు డ్రగ్స్ బ్రో. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరావతి రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం. మంత్రి నారాయణ స్థానిక ఎమ్మెల్యే ఎంపీకి బాధ్యతలు అప్పగింత. అట్టహాసంగా శ్రీశైలం దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకారం. హాజరైన మంత్రి సత్యకుమార్, ఇద్దరు సభ్యులు గైర్హాజరు. తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్న బీసీ రిజర్వేషన్లు. ఈ నెల 18న బంద్ నేపథ్యంలో పోస్టర్లు ఆవిష్కరణ. రాహుల్ గాంధీ ఓట్ల చోరీ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో పిల్ తోసిపుచ్చిన సర్వోన్నత న్యాయస్థానం. కేంద్ర ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్. సిజిహెచ్ఎస్ ప్యాకేజ్ రేట్లను సవరించిన కేంద్రం. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీశైలంలో జరిగిన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం రాజకీయ చర్చకు దారితీసింది. స్థానిక మండపంలో ఘనంగా జరిగిన వేడుకలో చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు సహా 16 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వేడుకలకు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి దేవస్థానం ధర్మకర్తల మండలి తరపు నుంచి ఆహ్వానం అందకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రమాణ స్వీకారానికి పలువురు సభ్యులు గైర్హాజరయ్యారు. ఇక శ్రీశైలంలో జరిగిన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం రాజకీయ చర్చకు దారితీసింది. స్థానిక మండపంలో ఘనంగా జరిగిన వేడుకలో చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు సహా 16 మంది సభ్యులు ప్రమాణం చేశారు. అయితే వేడుకలకు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి దేవస్థానం ధర్మకర్తల మండలి తరపు నుంచి ఆహ్వానం అందకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రమాణ స్వీకారానికి పలువురు సభ్యులు గైర్హాజరయ్యారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా శ్రీశైలం నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ రెహమాన్ అందిస్తారు. రెహమాన్, లోకల్ ఎమ్మెల్యేని ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారానికి పిలవకపోవడానికి గల కారణం ఏంటి? ఓకే సుష్మా, శ్రీశైలంకి వచ్చి శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఈ రోజు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం కూడా ఇక్కడ నిర్మించబడింది. సో దీనిలో వచ్చేసి ధర్మకర్తల మండలంలో ఎంతమంది అయితే ఉన్నారో 16 మంది సభ్యులు ఈ రోజు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. అలాగే గెస్టుగా మా సత్యకుమార్ మినిస్టర్ గారు, ఆరోగ్య శాఖ మినిస్టర్ గారిని కూడా ఇక్కడ పిలవడం కూడా జరిగింది. అలాగే పార్థసారథి ఆదోని ఎమ్మెల్యేను కూడా ఇక్కడికి పిలవడం జరిగింది. అయితే రెహమాన్, దీనిపై ఎమ్మెల్యే కానీ అతని సన్నిహితులు కానీ స్పందించారా? వాళ్ళు ఏమంటున్నారు? ఇందులో వచ్చే ఎవరైతే సభ్యులైతే ఉన్నారో ఆ ఇద్దరు సభ్యులు కూడా ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. ఎందుకు కాలేదని మేము వాళ్ళని ప్రశ్నించాము. ప్రశ్నిస్తే మా శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యేని మమ్మల్ని ఆహ్వానం ఇవ్వనందున మేము బాధగా ఉంది, సో మేము రాలేకపోయాము, మేము రాలేదని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. అదేవిధంగా చూస్తే కూటమి ప్రభుత్వము అన్ని విధాలకు కూడా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తుంది. ఈ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ, ఈ 3 పార్టీలు కూడా మూడు పార్టీల కార్యకర్తలు కూడా ప్రజానేతలు కూడా ప్రతి ఒక్కరు కూడా దీనిలో అందరూ కూడా ఏకమత్యమై పనులు కూడా చేసుకుంటూ పోతున్నారు. గతంలో కూడా చూసుకుంటే ఆత్మకూరులో బైరెడ్డి శబరికి శ్రీశైలం నియోజకవర్గం బుడ్డ రాజశేఖర్ రెడ్డికి కొన్ని విభేదాలు కూడా కొన్ని ఘర్షణలు కూడా జరిగాయి. సో అది ఆ విధంగా కూడా ఇక్కడ చర్చనీయాంశం కూడా కొనసాగుతుంది. అయితే రెహమాన్, అంటే కూటమి నేతలు ధర్మకర్తల మండలి సభ్యుల వివాదానికి ఏ విధంగా చెక్ పెట్టాలనుకుంటున్నారు అక్కడ? అది ఇప్పుడు ఈ విధంగా మన పిఎం మోడీ గారిది ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత దీని గురించి ప్రత్యేకంగా కూర్చొని చర్చిస్తామని కూడా అన్నారు.
దీని గురించి మనం కూడా కొన్ని విషయాలు కూడా వాళ్ళతో తెలుసుకోవాల్సిన కూడా విషయాలు ఒక మీడియా పరంగా వచ్చేసి చెప్తామని చెప్పి అన్నారు వాళ్ళు. రైట్, థ్యాంక్ యూ రెహమాన్. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంత్రి సమీక్షించారు. ప్రధాని పర్యటనలో భాగంగా రవాణా పరంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యం, సమయపాలనపై దృష్టి సారించాలని అధికారులకు మంత్రి మండిపల్లి ఆదేశించారు. తీరికలేనంత బిజీనా పేరెంట్స్ మిమ్మల్నే? ఒక్కసారి ఆగి పిల్లల మనసుల్ని, వారి గదుల్ని నిశితంగా చూడండి. మత్తు మాయలో పడకముందే లెట్స్ టాక్ అంటూ ఓపెన్గా మాట్లాడండి. స్టార్ట్ ద కాన్వర్జేషన్ టుడే. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్, తెలుగువారి గుండె చప్పుడు. ఆ ఉత్సాహం కొంచెమే, ఆ ఆనందం కాసేపే. కానీ ఒకసారి అలవాటైతే ఆరోగ్యం నాశనం, జీవితం సర్వనాశనం. Get high on life, ditch the drugs, get addicted to your goals.